ఆవో బచ్చే లెసన్‌లోకి వచ్చాము. 6థ్ క్లాస్ స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ భారతమాత కనిపిస్తుంది కదా! భారతమాతకి అందరూ వందనాలు చేస్తున్నారు. ఇదొక పోయెమ్ అంతే. దీన్ని మీరు బై హార్ట్ చేయక్కర్లేదు, కానీ ఒకసారి మీనింగ్ తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి. आओ बच्चे तुम्हें दिखाए जंग की हिंदुस्तानी की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चरणों के दोता सागर का सम्राट है। जमुना जी के तट को देखो गंगा का ये घाट है, बाट बाट में हाट हाट में यह निराल टाट है। देखो ये तस्वीर अपने गौरव की अभिमान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। వందే మాతరం వందే మాతరం. చూసారా లెసన్? ఈ సాంగ్ ఎలా పాడాలి? నెక్స్ట్ మీనింగ్ చూద్దాం. आओ बच्चे तुम्हें दिखाए जंग की हिंदुस्तानी की, इस मट्टी में तिलक करो ये धरती है बलिदान की। వందే మాతరం వందే మాతరం అంటే ఏంటంటే, పిల్లలందరూ రండి, హిందుస్థాన్ కోసం త్యాగాలు చేసిన ఈ యొక్క మట్టి ఏవైతే ఉందో దాన్ని తిలకంగా ధరించుకొని రండి. వందే మాతరం వందే మాతరం. ఈ ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా చాలామంది, మన నెహ్రూ గారు కానివ్వండి, పిల్లలకి ఎంత ఇష్టం, ఇలాగ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అనేకమైన నేతలు ఉన్నారు చాలామంది. వాళ్ళందరి యొక్క మట్టి ఈ యొక్క భూమిలో కలిసిపోయారు కదా. త్యాగం చేసి వాళ్ళ ఆ యొక్క మనం వీర తిలకంలా దిద్దుకొని రండి పిల్లలారా అని భరతమాత చెప్తుందన్నమాట. उत्तर में रखवाली करता पर्वत राज विराट है, दक्षिण में चारों दोता सागर का सम्राट में. ఉత్తరాన్ని ఏమున్నాయంట పర్వతాలు, విరాట్ పెద్ద పెద్ద పర్వతాలు, దక్షిణానేమో మంచి సాగర సముద్రాలు, జమునా తట్ పర్ గంగా కా ఘాట్, జమున గంగా ఘాట్లు ఉన్నాయి. బాంట్ బాట్ మే హాట్ హాట్ మే నిరాల టాట్ హే, ప్రతి చోట సరే మనం నిరాల్ అంటే ఏమని, ఈ యొక్క త్యాగమూర్తుల్ని స్మరించుకుంటూ ఉండాలని. దేకో యహ తస్వీర్ అప్నే గౌరవ్కి అభిమాన్, వాళ్ళందరి యొక్క తస్వీర్ అంటే ఫొటోస్ చూసి సెల్యూట్ చేయాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఎవరైతే ఉన్నారో వారు సెల్యూట్ చేయాలట. ఇస్ మిట్టీ సే తిలక్ కరో ఏ ధరతి బలిదాన్కి, ఈ మిట్టీ యొక్క మళ్ళీ ఇదే లైన్ ఉంది ఇక్కడ. ఆ మిట్టీలో ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా మనం భూమి మీద బొట్టు కింద అంటే ఈ మట్టిని ఇలా వీర తిలకంగా దుద్దుకొని వాళ్ళకి సెల్యూట్ చేయాలి. చూసారమ్మా, మరి భారతమాత ఇవన్నీ చెప్తున్నట్టుగా ఈ లెసన్ ఉంది. నెక్స్ట్ ఆవో బచ్చే లెసన్ పేరు. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ఇలాగే ప్రతి లెసన్ చెప్పబడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. మరి రోహిణి టీచర్ నా పేరు, స్పోకెన్ హిందీ బై రోహిణి ఛానల్ నేమ్ అన్నమాట. బాయ్ బాయ్.